ఆయన ఓ మాజీ మంత్రి, హైదరాబాద్ నగర పార్టీకి అధ్యక్షుడు. హైకమాండ్ నేతలను ప్రసన్నం చేసుకోవటంలో ఆయన తర్వాత ఎవరైనా? ఇన్నాళ్ళు అలాగే అగ్రనేతలందరినీ బుట్టలో వేసుకున్న ఆ నేత మైండ్ సెట్ మారినట్టుంది. కండువా మార్చేయాలనే కోరిక బలంగా ఉన్న ఆ నేత పార్టీ వ్యవహారాలకు అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. పార్టీతో ఈయన ఇలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంటే ఆ ప్లేస్ కొట్టేయాలనుకుంటున్నాడట ఓ యువనేత. కాంగ్రెస్ అంటే దానం, దానం అంటే కాంగ్రెస్. కాకపోతే ఇదంతా గతం. ఒకప్పుడు సర్వం తానే అన్నట్లు వ్యవహరించిన నాగేందర్లో ఈ మధ్య చాలా మార్పు కనిపిస్తోంది. హైదరాబాద్ లో ఏ పార్టీ కార్యక్రమం జరిగినా పాల్గొనే నేత ఎవరైనా సరే పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, బ్యానర్లతో ఒకప్పుడు దానం చేసే హడావుడి అంతా ఇంత కాదు. అలాంటి నాయకుడు కొన్నాళ్లుగా మౌనవ్రతం పాటిస్తున్నారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్ సింగ్ 3 రోజుల పర్యటన కోసం రాష్ట్రానికి వస్తే దానం పేరుతో ఒక్కటంటే ఒక్క ఫ్లెక్సీ కూడా నగరంలో కనిపించకపోవడంతో ఏళ్లుగా ఆయన గమనిస్తున్న వారంతా అవాక్కయ్యారట. దానంలో ఊహించని ఈ మార్పుకు కారణమేమిటా అని చెవులు కొరికేసుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు. దానం నాగేందర్ ఈ మధ్య టీఆర్ఎస్ లో చేరేందుకు ప్రయత్నించి విఫలమయ్యారనే ప్రచారం నడుస్తోంది. ఈ సమయంలో దానం మౌనం చర్చనీయాంశమైంది. హైదరాబాద్ కు వచ్చే పార్టీ నేతలకు స్వాగతం పలుకుతూ అడుగడుగున ఫ్లెక్సీలు, బ్యానర్లు, కటౌట్లు ఏర్పాటు చేయడం దానం నాగేందర్ కు అలవాటు. ఒక రకంగా చెప్పాలంటే ఈ హంగు ఆర్భాటాలతోనే ఆయన అగ్రనేతల దృష్టిలో పడ్డారని చెప్పొచ్చు. నాటి ప్రధాని రాజీవ్ మొదలు మొన్నటి వరకు దానం పేరిట ఫ్లెక్సీలు చూడని వారు నగరంలో ఎవరూ లేరనే చెప్పాలి. ఫ్లెక్సీలు, కటౌట్ల కోసం దానంకు ప్రత్యేకంగా ఓ యంత్రాంగమే ఉందట. ఫలానా నేత వస్తున్నాడన్న సమాచారం అందితే చాలు ఫ్లెక్సీలతో రంగంలోకి దిగేదా స్పెషల్ టీం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నగరంలో ఆ నేతను పర్యటించే దారి పొడవునా దానం పేరుతో స్వాగత ద్వారాలు ఏర్పాటయ్యేవి. కానీ కాలం మారింది. చూద్దామన్నా దానం ఫ్లెక్సీ కనిపించడం లేదు. పార్టీ కార్యక్రమాల కోసం దిగ్విజయ్ సింగ్ మంగళవారం హైదరాబాద్ వచ్చారు. సాధారణంగా పార్టీ దూత వస్తున్నప్పుడు గ్రేటర్ పార్టీ అధ్యక్షుడిగా దానం పేరుతో వెల్కమ్ ఫ్లెక్సీలు కనిపించాలి. కానీ నగరంలో చూద్దామన్నా ఎక్కడా వాటి జాడలేదు. టీఆర్ఎస్ లోకి వెళ్లేందుకు దానం ప్రయత్నాలు చేసుకుంటున్నారని ఇటీవల ప్రచారం జరుగుతోంది. పార్టీ మారాలనుకున్నాక ఫ్లెక్సీలు ఎందుకనుకున్నారో ఏమో కానీ దిగ్విజయ్కి ఆహ్వానం పలుకుతూ మర్యాదకైనా ఒక్క ఫ్లెక్సీ కనిపించలేదు. అదేమంటే ఎప్పుడూ ఫ్లెక్సీలు కట్టుకుంటూ పోతే ఎలా? మన స్టేటస్ మారింది, వేరే వాళ్లకు ఛాన్స్ ఇవ్వాలనే ఫ్లెక్సీలు పెట్టలేదని కవర్ చేసుకుంటున్నారట దానం. పైగా దానం తరపున ఇన్నాళ్లు ఫ్లెక్సీలు కట్టి ప్రచారం చేసిన ఆయన అనుచరగణమంతా టీఆర్ఎస్ లో చేరిపోయింది. దీంతో ఛాన్స్ దొరికితే కారెక్కి రయ్యమని పోవాలనుకుంటున్న దానం ఖర్చు దండగా అనుకునే ఫ్లెక్సీల జోలికి పోలేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. విచిత్రం ఏమిటంటే ఇన్నాళ్లు అసలు ఫ్లెక్సీల జోలికి వెళ్లని జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణు పేరుతో దిగ్విజయ్ కు స్వాగతం పలుకుతూ భారీ ఎత్తున ఫ్లెక్సీలు వెలిశాయి. దానం సైడ్ కావడంతో ఆ ప్లేస్ లో ఖర్చు వేసేందుకు విష్ణు రంగంలోకి దిగారని భావిస్తున్నారు. ఇక్కడ ఇంకో ప్రచారం కూడా జరుగుతోంది. ఎమ్మెల్యే వంశీ చందర్ రెడ్డిపై అకారణంగా దాడి చేసి హైకమాండ్ దృష్టిలో నెగిటివ్ మార్కులు వేయించుకున్న విష్ణు ఆ మచ్చ చెరుపుకోవడానికి డిగ్గీ రాజాను ప్రసన్నం చేసుకోవడానికి ఫ్లెక్సీలు పెట్టారంటున్నారు.